విరాట్ న్యూస్ కి స్వాగతం. ఉమెన్స్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న చేత WPO ఆర్గనైజేషన్ సంరక్షణలోని ఉన్నటువంటి 65 మంది హెచ్ఐవి సోకినటువంటి పిల్లలకు భారత్ కిసాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక నెలకు సరిపడే 1,50,000 రూపాయల న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన న్యూట్రిషన్ ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోని తమ ఫౌండేషన్ ద్వారా చేతనందిస్తున్నామని, అలాగే ఈ మధ్య ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంకు చెందిన వయోవృద్ధులు పిల్లల ఆశ్రమానికి పండ్లు, ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశామని, అంతేకాకుండా వారి యొక్క రేకుల షెడ్డు నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు డిజిటలైజేషన్ విద్యను అందించే విధంగా ఆలోచన ఉందని, అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలపై NGO సంస్థలతో కలిసి పనిచేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదంతా స్పాన్ ఆఫ్ ఒక 12 సంవత్సరాలు అలా కోపిల్లలు చాలా మందిని తీసుకుంటాం మేము అనిపిస్తుంది. అందుకనే మన జీవితం ఉన్నప్పుడు ఎంతో కొంత ఇలాంటి వాళ్ళకి చేస్తే మనకు ఒక సార్థకత ఉంటుంది. సో కుమార్ గారు కానీ రాజు గారు ఇక్కడ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఎందుకంటే ఒక్కసారి వచ్చి ఈరోజు భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 మంది చిల్డ్రన్స్ ఎవరైతే హెచ్ఐవి పరిస్థితితో బాధపడుతున్న కుటుంబాలకి న్యూట్రిషన్ ఫుడ్, ఒక నెలసరికి సరిపడేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌట్ ఆఫ్ ఇండియా నుంచి యాగిరణ గారు రావడం జరిగింది. అన్నయ్య గారి సహకారంతో భవిష్యత్తులో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి WCBO చేయుత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో కూడా భవిష్యత్తులో MNC కంపెనీస్ నుండి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చేటువంటి CSR ఫండింగ్ ద్వారా ఇలాంటి పిల్లలకి భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భవిష్యత్తులో ఖచ్చితంగా సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.